మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం గురు పౌర్ణమి, అతిపెద్ద పౌర్ణమి. ఎందుకంటే బుధవారం పౌర్ణమి కలిసి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇలాంటి పౌర్ణమి మళ్ళీ మళ్ళీ రాదు. ఈ రోజుకు చాలా శక్తులు ఉన్నాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఈ రోజు రాత్రి 12 గంటల లోపు మీ గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి చాలు. మీ గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల మీ కష్టాలు అనేవి తొలగిపోతాయి. రాత్రికి రాత్రే మీ దశ కూడా తిరిగిపోతుంది. మీ జీవితంలో నుండి కష్టాలు అన్నీ తొలగిపోయి డబ్బు 4 వైపుల నుండి ఆకర్షింపబడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. గ్యాస్ స్టవ్ అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది. ఇలాంటి పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజించడం మన ధర్మం. హిందూ సాంప్రదాయంలో ఒక్కొక్క రోజుకి, ఒక్కొక్క వారానికి ఒక్కొక్క దైవం అంకితం ఇవ్వబడుతుంది. ఈ పౌర్ణమి అనేది లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడినది. ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల అమ్మవారి కటాక్షం కలుగుతుంది. గనుక ఈ రోజు ఉదయం కుదరని వారు కనీసం సాయంత్రం సంధ్యా సమయంలో అయినా అమ్మవారికి పూజ చేసుకోండి. ఎందుకంటే ఆ సిరుల తల్లి లక్ష్మీదేవి ధనానికి అధిపతి. ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందినవారు జీవితంలో కష్టాలకి అసలు చోటు అనేది ఉండదు, డబ్బుకి లోటు ఉండదు. ఇక వారింట ఎప్పుడూ సిరుల పంటే. అంతేకాదు, అలాంటి వారి జీవితం, దాంపత్య జీవితం ఆనందాలతో నిండిపోతుంది. వారి సంతానం అనేది ఎల్లవేళలా అష్టైశ్వర్యాలు పొంది వారి సంతానం కూడా అన్ని విధాలుగా ఆరోగ్యంగా బాగుంటుంది. అలాంటి వారింట్లో ఎప్పుడూ కూడా ధనానికి లోటు అనేది రానే రాదు. ప్రత్యేకించి ఈ పౌర్ణమి రోజు రాత్రి 6 నుండి 12 మధ్యలో మీ ఇంట్లోని గ్యాస్ పొయ్యి కింద ఒక వస్తువును పెడితే చాలు, 4 దిక్కుల నుండి ధనం దూసుకు వస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఈ రోజు రాత్రి 12 గంటలలోపు గ్యాస్ పొయ్యి కింద ఏం పెట్టడం వల్ల మన ఇంటి నిండా డబ్బు నిండుతుందో, 4 వైపుల నుండి డబ్బు ఆకర్షింపబడుతుందో ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధనలక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. మన హిందూ పురాణాల ప్రకారం, శాస్త్రాల ప్రకారం గ్యాస్ స్టవ్కి చాలా ప్రాముఖ్యత ఉంది. గ్యాస్ స్టవ్కి మనం చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాము. ఎప్పుడైనా సరే మనం ఉదయం లేవగానే గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి వంటను చేసుకోవాలి. లేదా సాయంకాలం వంట పూర్తయ్యాక కూడా గ్యాస్ స్టవ్పై పడిన పాల మరకలు, కూర మరకలు వంటి వాటిని తుడిచివేసి శుభ్రం చేసుకుని పడుకోవాలి. ఉదయాన్నే వంట చేసుకున్నా పర్వాలేదు. కానీ చాలామంది గ్యాస్ స్టవ్ని శుభ్రంగా ఉంచుకోకుండా మంటలు చేస్తూ ఉంటారు. అలాంటి ఇంట్లో శ్రీ మహాలక్ష్మి అస్సలు ఉండదు. అమ్మవారు ఆగ్రహిస్తారు. అంతేకాదు, అలా గ్యాస్ స్టవ్ శుభ్రంగా లేకపోతే అమ్మవారి యొక్క కటాక్షం తగ్గిపోతుంది. శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకునేవారు తప్పకుండా ఈ వీడియోలో ఉండే విషయాలను పాటించి చూడండి. మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉన్నా మీ ఇంట్లో నుండి దరిద్రదేవి నొల్లిపోయి మీ ఇంట్లో నుండి కష్టాలు, కన్నీళ్లు, బాధలు, సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట్లో సిరి సంపదలు, సుఖశాంతులు, ఆనందం, ఐశ్వర్యం అనేవి చోటు చేసుకుంటాయి. కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారడానికి అవకాశం ఉంటుంది. ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున రాత్రి 12 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే చాలు, ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ దశ తిరిగిపోతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధించి ధనవంతులుగా మారిపోతారు. పూర్వకాలంలో అయితే గ్యాస్ స్టవ్లు ఉండేవి కాదు. అప్పట్లో వంటగదిని సాక్షాత్తు పూజగదితో సమానంగా భావించేవారు. ఇప్పటికీ కూడా వంటగదిని పూజగదితో సమానంగానే భావిస్తూ ఉంటాము. పూజగది సపరేట్గా లేనివారు వంటగదిలోని దేవుళ్ల ఫొటోస్ని పెట్టి పూజిస్తూ ఉంటారు. వంటగదిలో దేవుళ్ల ఫొటోస్ని పెట్టి పూజించినా కూడా మనకు పూజగదిలో పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది అని పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు, మన పూజగది అనేది ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉండాలి. పూజగదిని ఎంత పరిశుభ్రంగా, సువాసన భరితంగా ఉంచుకుంటామో, దీపధూపాలతో కాంతివంతంగా వెలిగే విధంగా చూసుకుంటాము, వంటగదిని కూడా అంతే పరిశుభ్రంగా, అంతే సువాసన భరితంగా ఉంచుకోవాలి. ఎక్కడైతే పరిశుభ్రత, సువాసన ఉంటుందో, ఎక్కడైతే ఆడవాళ్లు గలగల నవ్వుతూ తిరుగుతూ ఉంటారో, ఏ ఇంట్లో అయితే భక్తిభావనతో నిత్యం లక్ష్మీదేవి నామస్మరణ చేస్తూ దైవాంగికమైనటువంటి హృదయంతో ఉంటారో, అలాంటి ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళమన్నా వెళ్ళదు. అయితే మన జీవితంలో నుండి కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యం లభించాలి అంటే గ్యాస్ స్టవ్ చాలా ముఖ్య ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. పూర్వకాలంలో అయితే మట్టి పొయ్యలు వాడేవారు. అప్పట్లో గ్యాస్ స్టవ్లు ఉండేవి కాదు. మట్టితో చేసిన పొయ్యలకి ఆవు పేడతో అలికి అలంకరించేవారు. ముగ్గులు, పసుపు, కుంకుమ వేసి దండం పెట్టుకుని వంటలు ప్రతినిత్యము మొదలుపెట్టేవారు. అలా చాలా ప్రాముఖ్యంగా ఉండేది అప్పటి కాలంలో.
ఇప్పుడు మాత్రం మనకు మారుతున్న కాలానికి అనుకూలంగా, బిజీ జీవితాలకి అనుకూలంగా మనము మారవలసి వస్తుంది. పరిసరాలకి అనుకూలంగా కూడా మనం తప్పక మారవలసి వస్తుంది. ఇప్పుడు పూర్తిగా గ్యాస్ స్టవ్లతో నిండిపోయి ఉన్నాయి. గ్యాస్ పొయ్యి లేని ఒక్క ఊరు కూడా మనకు కనిపించదు అంటే అతిశయోక్తి కాదు. మరి ఇప్పుడు గ్యాస్ స్టవ్కి, మట్టి పొయ్యికి ఉండే అంత ప్రాముఖ్యత ఉందా అంటే చాలామంది ఇప్పటికీ కూడా ఉదయం లేచి గ్యాస్ స్టవ్ని శుభ్రం చేశాకే వంట చేసేవారు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. అలాంటి ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి ఎప్పుడూ తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మరి కొంతమంది ఇలా కూడా అనుకోవచ్చు, మేము కూడా ప్రతినిత్యము గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి వంటలు పూర్తి చేస్తాము, కానీ మా ఇంట్లో ధనం నిలవట్లేదు అని. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ధనం ఒక్కటే అదృష్టం కాదు. మనకి అదృష్టం అంటే ఆరోగ్యంగా ఉండటం కూడా ఒక అదృష్టమే. ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండి వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా వారు 3 పూటలా అందంగా ఆనందంగా అన్నాన్ని తిని వారి పనిని వారు తృప్తిగా చేసుకుని జీవితంలో కష్టాలు లేకుండా ఉన్నారు అంటే అది కూడా ఒక అదృష్టమే. ఎప్పుడూ డబ్బే అదృష్టం కాదు. అలాగని డబ్బు లేని జీవితం కూడా చాలా అందవికారంగా ఉంటుంది. డబ్బు లేని మనిషికి సమాజంలో గౌరవాన్ని ఇవ్వరు. కాబట్టి ఆ డబ్బుని మనం సమాజం కోసం, గౌరవం కోసమే తప్ప డబ్బునే తిని కడుపు నింపుకోలేము. కానీ డబ్బు లేకపోతే అన్నాన్ని తినలేము కదా అని కూడా అనుకోవచ్చు. అది అవసరాలకి ఉన్నంత వరకు లక్ష్మీదేవి, అనవసరంగా వాడుకుంటే రాక్షసి కూడా అవుతుంది. దేనినైనా సరే మనం అవసరానికి మితంగా వాడుకుని మిగిలింది ఎక్కువగా ఉంటే దానం చేయడానికి ప్రయత్నించాలి తప్ప అనవసరంగా దానిని చెడు ప్రయోగాలకు ఉపయోగించకూడదు. అందుకే మన హిందూ సాంప్రదాయాలలో దాన ధర్మాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఎంత దానం చేస్తే అంత పుణ్యం లభిస్తుంది. ఉన్న దాంట్లో నుండి కొద్దిగా ఇతరులకి దానం చేయటం వల్ల గ్రహదోషాలు, జాతక దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది. పూర్వకాలంలో ఆవు పేడతో పొయ్యిని అలకటం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరిగేది. పూర్వకాలంలో గ్యాస్ స్టవ్ని వాడకుండా మట్టి పొయ్యిని వాడినా సరే వారు కూరలను ఏ విధంగా వండినా అవి అమృతంలో ఉండేవి. ఇప్పుడు ఆ రుచి అస్సలు రావటం లేదు. మనం శుచిగా ఉండి చేస్తే వంటలు చాలా రుచిగా ఉంటాయి. దానికి ఉదాహరణగా చెప్పాలి అంటే మనం ఏవైనా పూజలు, వ్రతాలు చేసినప్పుడు, నోములు నోచినప్పుడు శుచిగా స్నానం చేసి పరిశుభ్రంగా దైవంపై శ్రద్ధగా భక్తిభావంతో వంట చేసినప్పుడు ఆ వంటలు కూడా అమృతంలో ఉంటాయి. కొంతమంది ప్రత్యేకమైన రోజుల్లో కూడా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేయకుండా పూజకి సంబంధించిన నైవేద్యాలు తయారు చేస్తూ ఉంటారు. అది మహాపాపం. అలా చేస్తే పూజకి ఎలాంటి ఫలితం కూడా రాదు. ఎప్పుడైనా సరే దైవానికి చేసే ప్రసాదాలనేవి మంచి భక్తి భావనతో చెయ్యాలి. అంటే మనం ఎప్పుడైనా శుచిగా స్నానం చేసి గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను కూడా శుభ్రం చేసి, అదేవిధంగా గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను శుభ్రం చేసి తర్వాత మనకు పూజకి సంబంధించిన నైవేద్యాలు ప్రిపేర్ చేయాలి. అప్పుడే పూజకి కరెక్ట్, అంటే మనం పూజ చేసిన పుణ్య ఫలితం అనేది మనకు నిండుగా లభిస్తుంది. అయితే ఈరోజు పౌర్ణమి గనుక రాత్రి 12 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఒక వస్తువును పెట్టడం వల్ల జాతకంలో దోషాలు, ధన సమస్యలు తొలగిపోయి డబ్బనేది విపరీతంగా 4 దిక్కుల నుండి ఆకర్షింపబడుతుంది. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం అనేది సులువుగా లభిస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అసలు ఏ వస్తువును పెట్టాలంటే ముందుగా ఈరోజు మనం చెప్పుకున్నట్టుగా వంటగదిని, గ్యాస్ స్టవ్ని ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను కూడా శుభ్రం చేసుకోవాలి. అలానే రాత్రి భోజనం తర్వాత ఉండే అంట్లు, గిన్నెలు పూర్తిగా కడిగివేసి పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రమైన ఇంట్లోకి మాత్రమే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అదేవిధంగా ఈ పౌర్ణమి రోజు సాయంకాలను కూడా గడపని కడిగి ముగ్గులు పెట్టడం వల్ల లక్ష్మీదేవి అతి త్వరగా ఆకర్షింపబడుతుంది. ఇకపోతే మనం వంటగదిని పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత ఒక మట్టి పాత్రను కానీ, గాజు బౌల్ని కానీ తీసుకోవాలి. అందులోనే గుప్పెడు రాళ్ల ఉప్పుని వేయాలి. రాళ్ల ఉప్పు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. రాళ్ల ఉప్పు అనేది ధనాన్ని పెంచుతుంది. రాళ్ల ఉప్పు సంపదని అంతకంతా పెంచుతుంది. ఇంట్లో ఉండే దృష్టి దోషం, నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. రాళ్ల ఉప్పు చెడుని తొలగించి మంచిని ఆకర్షించే గుణం అధికంగా కలిగి ఉంటుంది. ముఖ్యంగా ధనాన్ని ఆకర్షించే గుణం ఉప్పుకు విపరీతంగా ఉంటుంది. మనకు లక్ష్మీదేవికి, ధనానికి ఉన్న అనుబంధం ఎలా ఉంటుందో
ఉప్పుకి లక్ష్మీదేవికి ఉండే అనుబంధం కూడా ఇంచుమించు అలానే ఉంటుంది. లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించింది. రాళ్ల ఉప్పు కూడా సముద్రం నుండే వస్తుంది. అందువల్ల సముద్రంలో దొరికే అన్ని పదార్థాలు, వస్తువులు కూడా లక్ష్మీదేవికి సోదర సోదరీమణులుగా చెప్పబడతాయి. అందులో ప్రత్యేకించి రాళ్ల ఉప్పు అనేది చాలా పాజిటివ్నెస్ని తీసుకువస్తుంది. రాళ్ల ఉప్పు ఏ ఇంట్లో అయితే ఎప్పుడూ ఉంటుందో ఆ ఇంట్లో ధనపరమైన సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు అసలు రానే రావు. అలాంటి రాళ్ల ఉప్పుని ఒక మట్టి పాత్రలో కానీ గాజు బౌల్లో కానీ తీసుకోవాలి. ఈ రెండింటిలోనే ఎందుకు తీసుకోవాలి అంటే వాటికి మాత్రమే చెడుని లాగేసుకునే శక్తి అధికంగా ఉంటుంది. వాటిలో ఏదో ఒకటి తీసుకుని ఉప్పుని అందులో వేయాలి. తరువాత ఆ ఉప్పు మీద కొద్దిగా పసుపుని వేయాలి. ఎందుకంటే పసుపు చాలా మంగళకరమైనది, శుభకరమైనది. పసుపు వేయటం వలన ఇంట్లోని చెడంటో పోతుంది. ఆ తర్వాత 5 తులసి ఆకులను కూడా వాటిపై వేయండి. ఎందుకంటే తులసి ఆకులంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. తులసి ఆకులతో పరిహారం చేస్తే కష్టాలు పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఐశ్వర్యం సులభంగా వస్తుంది. గనుక తులసి ఆకులను వేయండి. గనుక 5 తులసి ఆకులను వేసి తరువాత కొన్ని ఆవాలను కూడా ఆ ఉప్పులో వేయండి. ఆవాలకు చాలా శక్తులుంటాయి. ఆవాలు మన దరిద్రాన్ని పోగొట్టి ధనాన్ని ఆకర్షిస్తాయి. గనుక తప్పకుండా ఆవాలు వేయండి. ఇప్పుడు ఆ ఉప్పులో కొన్ని నీటిని పోసి దానిని గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి. నీళ్లు అంటే గ్లాసులు పోసేయొద్దు. ఒక 3 చుక్కల వాటర్ పోస్తే చాలు. ఇలా పోయటం వల్ల ఆ ఉప్పు కరుగుతూ ఉంటుంది. దానివల్ల మన కష్టాలు కూడా కరిగిపోతూ ఉంటాయి. ఉప్పు ఎలా అయితే కరుగుతూ వస్తుందో కష్టాలు అలానే కరుగుతాయి. అలానే ఇంట్లో ఏ మూలన ఏ చెడు శక్తి ఉన్నా ఖచ్చితంగా ఆ ఉప్పు నీరు అనేది లాగేసుకుంటుంది. గనుక కొంచెం వాటర్ చిలకరించి ఆ తర్వాత ఈ బౌల్ని గ్యాస్ పొయ్యి కింద పెట్టి వదిలేయండి. ఈ పరిహారం ఈరోజు సాయంత్రం 6 నుండి అర్ధరాత్రి 12 గంటల లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వల్ల విపరీతమైన ధనాకర్షణ కలగటమే కాదు, ఇంట్లో ఉండే చెడు శక్తులు ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇంట్లోకి దైవశక్తి, దైవానుగ్రహం అనేది వస్తుంది. ఇలా గ్యాస్ స్టవ్ కింద పెట్టిన బౌల్ని మళ్ళీ ఎప్పుడు తీయాలి, ఎలా తీయాలి అంటే మరుసటి రోజు ఉదయాన్నే మనం నిద్ర లేచిన వెంటనే ఆ ఉప్పు బౌల్ని బయటికి తీసి అందులో ఉన్న ఉప్పును, ఉప్పు నీటిని, తులసి ఆకులను, ఆవాలను ఎవరూ తొక్కని ప్రదేశంలో పోయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ధన సమస్యలు పోతాయి. ధన సంపాదన పెరిగే అవకాశాలు వస్తాయి. మీకు ఇక జీవితంలో తిరుగనేది ఉండదు. గనుక ముఖ్యంగా స్త్రీలు గుర్తుపెట్టుకొని ఈ పరిహారాన్ని చేయండి. మరి తెలుసుకున్నారు కదా, ఈ పౌర్ణమి రోజున ఎంతో శక్తివంతమైన లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆకర్షించడానికి, ధనాన్ని ఆకర్షించడానికి గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో. ఈ పరిహారం తప్పకుండా రాత్రి సమయంలోనే చేయండి. ఈ విధంగా నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. ఈ పౌర్ణమి రోజు స్త్రీలు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. నిద్రలేచిన తర్వాత చక్కగా బయట వాకిలంతా కూడా ఊడ్చుకొని మంచిగా ముగ్గు పెట్టుకొని చక్కగా పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. ఇంటి వాకిలిని చూస్తే లక్ష్మీ కళ ఉట్టిపడే విధంగా మీ ఇంటిని అలంకరించుకోవాలి. ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు గనుక మీ ఇంటి బయట మంచిగా అలంకరించుకోవాలి. ఈ రోజు ఇంట్లో గురుస్వరూపమైన దక్షిణామూర్తిని గాని, దత్తాత్రేయ స్వామి వారిని గాని లేదా సాయిబాబాను గాని పూజించుకోవాలి. వ్యాసుల వారిని కూడా పూజించుకోవచ్చు. అలాగే ఈ రోజు తప్పనిసరిగా గుడికి వెళితే సంవత్సరమంతా కలిసి వస్తుంది. ఈ గురు పౌర్ణమి రోజు గురువుల పాదాలకు నమస్కారం చేసుకోవాలి. మీకు గురువులు లేకపోతే లేదా గురువులు మీ దగ్గర లేకపోతే మీ తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసుకోండి. తల్లిదండ్రులు కూడా లేకపోతే దగ్గరలోని గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని అక్కడి పండితులు గారి పాదాలకు నమస్కారం చేసుకోండి. ఇలా గురు పౌర్ణమి రోజు గురువులను పూజిస్తే మీకు కష్టాలు రాకుండా ఉంటాయి. అంతేకాదు ఈ పౌర్ణమి రోజు ఒక గాజు బౌల్లో పిడికెడు ఉప్పును వేసి ఆ ఉప్పు మీద చిటికెడు పసుపు కుంకుమ చల్లి మీ పూజ గదిలో ఒక మూలన పెట్టి ఉంచండి. అలా పెట్టడం వలన సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. సమస్యలు రాకుండా ఉంటాయి. ఇలా పెట్టిన ఉప్పు బౌల్ను 24 గంటల తర్వాత తీసి ఉప్పును, పసుపు, కుంకుమలను పారే నీటిలో కలిపేయండి. ఈ గురు పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి రావి ఆకులు కట్టుకోవాలి. అంటే రావి ఆకులతో తోరణంలాగా తయారు చేసి గుమ్మానికి కట్టుకోవాలి.
అలా కట్టుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాదు ఈ ఆషాఢ పౌర్ణమి రోజు అందరూ తెలుపు మరియు ఆకుపచ్చ ఈ 2 రంగుల్లో ఉండే దుస్తులు ధరించాలి. అలా ధరిస్తే గ్రహాల ప్రభావం మీ మీద పాజిటివ్గా పనిచేస్తుంది. మీకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కానీ ఈ పౌర్ణమి రోజు పొరపాటున కూడా నీలిరంగులో ఉండే దుస్తులు ధరించవద్దు. అంటే బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించకూడదు. స్కై బ్లూ కలర్ కాకుండా డార్క్ బ్లూ కలర్ దుస్తులు ధరించకూడదు. కోరి కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. అంతేకాదు ఈ గురు పౌర్ణమి రోజు ఆడవారందరూ నుదుడున కుంకుమ బొట్టును పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకోవాలి. అలా రాసుకుంటే ఆ ఇంటికి ఐశ్వర్యం వస్తుంది, ధనానికి కొరత అనేది ఉండదు. అలాగే ఆషాఢ మాసంలో ఇప్పటి వరకు గోరింతాకును ఒక్కసారి కూడా పెట్టుకొని వారు ఉంటారు. గురు పౌర్ణమికి ఒకరోజు ముందు పెట్టుకుంటే చాలు, చాలా మంచిది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. గోరింతాకును కేవలం ఆడవారే కాదు, మగవారు కూడా పెట్టుకోవచ్చు. కనుక మీరు ఇప్పటి వరకు అస్సలు గోరింతాకును పెట్టుకోకపోతే గురు పౌర్ణమి ముందు రోజు పెట్టుకోండి, మీకు అంతా మంచిగా జరుగుతుంది. అంతేకాదు ఈ పౌర్ణమి రోజు కొన్ని వస్తువులను పొరపాటును కూడా ఇంటికి తీసుకురాకూడదు అని, అవి తెస్తే దరిద్రం పట్టుకుంటుంది అని పండితులు చెబుతున్నారు. పౌర్ణమి నాడు ప్రధానంగా ఇనుము, స్టీలు లేదా ఉక్కుతో చేసిన వస్తువులను కొనడం అశుభం. ఎందుకంటే ఇనుము శనిదేవునికి, రాహువుకు ప్రతీక కాబట్టి పౌర్ణమి లాంటి అత్యంత శుభదినాల్లో వీటిని కొత్తగా కొని ఇంటికి తీసుకురావడం వల్ల ప్రతికూల శక్తులు ఇళ్లలోకి ప్రవేశిస్తాయి, కష్టాలు వస్తాయి. అదేవిధంగా కత్తులు, కత్తెరలు, బ్లేడ్లు, సూదులు వంటి పదునైన వస్తువులను కూడా ఈ రోజున అస్సలు కొనుగోలు చేయకూడదు. ఇవి ఇంట్లో అనవసరమైన విభేదాలకు, కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన కలహాలకు దారితీస్తాయి. అలాగే పౌర్ణమి నాడు తోలుతో తయారు చేసిన వస్తువులు అంటే చెప్పులు, బూట్లు, పర్సులు, బెల్టులు వంటివి కొనడం కూడా నిషిద్ధమే. ఇంటిని శుభ్రం చేయడానికి అవసరమైన చీపురును కూడా పౌర్ణమి రోజు కొనకూడదు. కాదని కొంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారని, తద్వారా ఊహించని ఆర్థిక నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు హెచ్చరిస్తున్నారు. వంట నూనెలు, అందులోనూ నువ్వుల నూనె లేదా ఆవ నూనె వంటివి పౌర్ణమి రోజున కొనుగోలు చేయరాదు. అలాగే ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా చిన్నపిల్లలకి, ఆడపిల్లలకి, మగపిల్లలకి, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కాస్తంత రాళ్ల ఉప్పు తీసుకొని, 2 ఎండుమిరగాయలు తీసుకొని, కాస్తంత వెంట్రుకలు కూడా వేసుకొని అందులో వాటితోటి దిష్టి తీసేసుకోండి. ఎందుకంటే చాలామంది మనం బాగుంటున్నాం, మనం బాగుపడుతున్నామని చెప్పి లోపల కుళ్ళిపోతూ ఉంటారు. వారి ఏడుపులు అనేవి మనకి తగలకుండా ఉండాలంటే ఖచ్చితంగా వీటితోటి దిష్టి తీసుకోవాలి. ఈరోజు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసిన తర్వాత ఒక రాగి లేదా ఇత్తడి గ్లాసులో కొద్దిగా స్వచ్ఛమైన నీటిని తీసుకోవాలి. ఆ నీటిలో చిటికెడు ఎర్రటి కుంకుమను, ఒక చుక్క పచ్చి పాలను వెయ్యాలి. ఆ తర్వాత 2 లవంగాలను తీసుకొని వాటిని మెత్తగా పొడిలాగా చేసి ఆ లవంగాల పొడిని కూడా ఆ నీటిలో కలపాలి. ఇప్పుడు ఆ సుగంధభరితమైన పవిత్రమైన నీటిని మీ ఇంటి సింహద్వారం, మెయిన్ డోర్ మీద, గడప మీద చల్లుకోవాలి. ఇలా ఉదయాన్నే చల్లుకోవడం వల్ల మీ ఇంటిని పట్టి పీడిస్తున్న దరిద్రం, అదృశ్య నకారాత్మక శక్తులు మొత్తం పటాపంచలైపోతాయి. సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో శాశ్వతంగా తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున మీకు వీధిలో ఎక్కడైనా కుక్కలు కనిపిస్తే వాటికి అన్నంలో కొన్ని నువ్వులు కలిపి, తర్వాత కూర గాని పెరుగు గాని కలిపి ఆ అన్నాన్ని ఆహారంగా పెట్టాలి. ఇలా ఈ పవిత్రమైన రోజు కుక్కలకు ఆహారం పెడితే జాతకంలోని నవగ్రహ దోషాలు తొలగిపోయి సకల దేవతల అపారమైన అనుగ్రహం కలుగుతుంది. తద్వారా జీవితంలో ఊహించని సకల ఐశ్వర్యాలు మీకు సిద్ధిస్తాయి. అలాగే ఈ గురు పౌర్ణమి రోజున ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పసుపు వత్తులతో దీపం వెలిగించాలి. పసుపు నీటిలో వత్తులను నానబెట్టి ఆ వత్తులు తడి లేకుండా ఆరబెట్టి దీపం వెలిగించండి. గురు పౌర్ణమి రోజున ఇలా పసుపు వత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఈ పౌర్ణమి రోజున మీ బీరువా పైన పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసి మీ బీరువా లాకర్లో 2 పసుపు కొమ్ములు పెట్టుకోండి. అలా పెడితే మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. ఈ పౌర్ణమి రోజు కొన్ని తప్పు పనులు పొరపాటున కూడా
కూడా చేయకూడదు. ఈ పౌర్ణమి రోజు ఎవ్వరికీ కూడా పొరపాటున అప్పు కూడా ఇవ్వకూడదు. అలాగే ఎవరి నుంచి అప్పు కూడా తీసుకోకూడదు ఈ పౌర్ణమి రోజు. ఈ పౌర్ణమి నాడు పగటిపూట నిద్రపోకూడదు, లేదంటే మీ ఇంట్లో దరిద్ర దేవత అడుగు పెడుతుంది. పొరపాటున ఏముందిలే అని చెప్పి మధ్యాహ్న సమయంలో కనుక నిద్రపోయారు అంటే కనుక మీ ఇంట దరిద్ర దేవత అడుగు పెడుతుంది. అలాగే ఈరోజు దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే జుట్టుకు నూనె రాసుకోవడం, ఆ జుట్టును కత్తిరించడం, గోర్లు కత్తిరించడం వంటి పనులు కూడా అస్సలు చేయకూడదు. అలాగే పౌర్ణమి రోజు ఎవ్వరితో గొడవలు పడకూడదు, ఎవ్వరినీ తిట్టకూడదు, దూషించకూడదు. అలాగే పౌర్ణమి రోజు రాత్రి సమయంలో శ్మశానాలకి, పాడుబడిన ఇళ్లలోకి, చీకటిగా ఉండే ప్రదేశాల్లోకి ఒంటరిగా వెళ్ళకూడదు. ఎందుకంటే పౌర్ణమి రాత్రి అలాంటి ప్రదేశాల్లో దుష్ట శక్తులు సంచరిస్తాయని శాస్త్రాల్లో ఉంది గనుక పౌర్ణమి రోజు రాత్రి ఈ ప్రదేశాల్లోకి వెళ్ళకూడదు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.